అతనంటే వ్యక్తిగా కాదు, అతని క్యారెక్టర్, ఆ టైప్ ఆఫ్ పొలిటీషియన్. వ్యక్తిగా అతను నాకు నన్ను చాలా అన్నాన్ని గౌరవిస్తాడు. వాళ్ళ నాన్నగారితో నేను పనిచేశాను. అతను కూడా కొంతకాలం నాతో చాలా బాగున్నాడు, చాలా రెస్పెక్ట్గా ఉన్నాడు. మరి ఎందుకు అతనిలో ఉన్న విలన్ వచ్చాడో నేను చూశాను. కానీ నేను ఒక్కడిని బాధితుని కాదు, పాపం అందరూ నాతో షేర్ చేసుకునేవాళ్ళు. నేను మాట్లాడిన తర్వాత కొన్ని సందర్భాలు నేను రెబల్గా మాట్లాడిన తర్వాత అందరూ నన్ను అప్రిషియేట్ చేసిన వాళ్ళే. అవును, మరి మినిస్టర్ ఇంక్లూడింగ్ మినిస్టర్స్. అవునండి, మీరు ఇంత బుద్ధిగా మాట్లాడితే అక్కడ నడవదు కదా, నడవదు. అదే నేను చెప్పా. ఆ సజ్జలు నాతో అన్నాడండి అందరి ముందు, పరువు పోయే పని చెప్పుకుంటే సిగ్గుపోతుంది నాకు. నువ్వు కొట్టు నీకు ప్రమాణ స్వీకారం, నువ్వు తిట్టు పదవి, తెలుగుదేశాన్ని తిట్టు, కమ్మోళ్ళని తిట్టు నీకు పదవి, చంద్రబాబును కొట్టు చొక్కా జించు నీకు ప్రమాణ స్వీకారం. వారిని మరి ఇంత పైశాచికమైన ఇది సైకో అనే దానికంటే నెక్స్ట్ లెవెల్ ఇదేదో ఉన్నట్టుంది ఆ బ్యాచ్ మొత్తంలో, ఆ గ్యాంగ్లో. దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఫ్యాసిజం అండి, ఇది కైండ్ ఆఫ్ ఫ్యాసిజం, సాడిజము, సైకోయిజము. చాలా మంది కొంతమంది నా మిత్రులు ఏమన్నారంటే జయలలిత మోడల్ ఇది అన్నారు. జయలలిత కూడా హ్యూమర్ ఉంది, చదువు ఉంది, మంచి నావెల్స్ చదువుతుంది, పోయిటరీ చదువు జయలలిత, గుడ్ హ్యూమర్ ఉంది ఆవిడకి, మంచి హై లెవెల్ ఇంటెలెక్చువల్ ఆవిడ. కానీ మోనోపలి ఉంది. కానీ జయలలితను మించిన ఇంకా వేరే హై లెవెల్ ఫ్యాసిజం. జయలలితది సుప్రీమసీ కాంప్లెక్స్ ఉండేది కానీ, కాళ్ళు మొక్కించుకోవడం అది ఉండేది కానీ, she always acted like మంచి మేధావి, మంచి పొలిటీషియన్. కాకపోతే ఆ సుప్రీమసీ ఉండేది, కాళ్ళు మొక్కేసుకోవడము, అందరు కాళ్ళు మీద పడాలి, ఇది ఉండేది, కాళ్ళు కూడా టచ్ చేయకూడదు. అంతే, అణిచివేయబడింది కాబట్టి. అది తప్ప పొలిటికల్ గా ఆమె ఎప్పుడు కూడా డెమోక్రటిక్ గా లేరు అని అనిపించుకోలేదు. సో ఓకే, ఎనీవే ఇది హ్యూమర్ ఉందండి. అందరు ఫ్రెండ్స్ ని పిలిచి భోజనాలు పెట్టి అంత ఎంజాయ్ చేస్తున్నాడు. తమ కార్మికులు అందరిని పిలుచుకొని, లేడీస్ ని పిలుచుకొని బాగా నావెల్స్ పోయిటరీ చదువుకొని ఎంజాయ్ చేస్తున్నారు. మంచి భోజనాలు ప్రియురాలు ఇతను. అసలు అలాంటిది కూడా లేదు, ఇంటరాక్షన్ కూడా లేదు పబ్లిక్. రైట్ విక్రమ్ గారు, ఇక్కడ మనకి ఇప్పుడు 151 మంది గెలిచారు ఎమ్మెల్యేలు, అప్పుడు 22 మంది ఎంపీలు గెలిచారు వైసీపీకి 19లో. ఇప్పుడు 151 మందిలో మొన్న 11 మంది మిగిలారు. ఇప్పుడున్న రాజ్యసభ సభ్యులు కానీ వీళ్ళు కానీ అంతకుముందు రాజ్యసభ సభ్యులు అయిన వాళ్ళు, ఎమ్మెల్సీలు అంతకుముందు ఎమ్మెల్సీలు అయిన వాళ్ళే. అంటే వీళ్ళకి ఎలక్షన్ పెడితే గెలవం అనే విషయం అర్థమైపోయి వీళ్ళు మారిపోతున్నారు అనుకోవాలా, లేకపోతే ఇక పార్టీ పరిస్థితి అర్థమైపోయి మారుతుంది అనుకోవాలా? వరప్రసాద్ గారు చెప్పిన దాని ప్రకారం